ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ భోజనం చేశారా? ఈరోజు ఫుడ్ వీడియోలు పెద్దగా పెట్టలేదన్నారు. సాయంత్రం పూట ఇడ్లీ తెచ్చాను, వీడియో పెట్టాను. ఇక మనకి ఆర్థిక పరిస్థితులకి ఖర్చుల గురించి చెప్పుకుందాం వీడియో. ఇదైతే ఎవరికి ఇబ్బంది అని ఉండదు అనుకుంటా బహుశా. మన మధ్యతరగతి కుటుంబ ఖర్చులు నేను చెప్పాను కదా, ఆగస్టు నెలలో ఖర్చు తక్కువగానే ఉంది, 25,500 అయింది. సెప్టెంబర్ నెలలో 27,000 చిల్లర అయింది. 2 నెలలు బాగానే ఉంది. అక్టోబర్ నెలలో కవర్ చేద్దాం అనుకున్నా ఇంకా. కానీ చెప్పాం కదా, సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది ఏటాడడానికి అన్నట్టుగా ఈ అక్టోబర్ నెల చివరికి ఏమైందంటే, మా ఆవిడ కళ్ళద్దాలు చూపించుకుందాం పా అంది. సరే, ఆమె ఎప్పటి నుంచి అడుగుతుంది కదా, ఊరికాడ మా ఇల్లు కూడా చూసుకున్నట్టుంటుందని చెప్పి వెళ్ళాను. అక్కడ పోయేరికి వాళ్ళు ఒక ఓపీకి ఇంకొక ఓపీ ఫ్రీ అన్నారు. ఓపీ కోసం కకృతి పడ్డాను. నా కళ్ళ కూడా వచ్చినాయి అద్దాలు. ఇతర అద్దాలు అయితేమే అక్కడ చూపించుకునేది అదే పెట్రోల్ ఖర్చు అయితే ఈ నెల ఎక్స్ట్రా అదనం ఖర్చు 10,000 అయింది. అయితే ఈ అద్దాలు నా దశ మార్చితేయో దిశ మారిస్తే నాకైతే తెలియదు, కానీ శోభన బాబు లాగుండవు ఉంటారు. ఎద్దు చేస్తే వాత బాగానే కుదిరినట్టుగా డబ్బులు ఖర్చు అయితే అవి కూడా బాగానే ఉంటాయి కదా, క్వాలిటీ. 10,000 రూపాయలు కళ్ళద్దాలు ఖర్చు అయింది జనరల్గా. ఇదే నెలలో నేను షుగర్ డాక్టర్ దగ్గర అక్టోబర్ నెలలో చూపించుకున్నాను కదా, జనరల్గా అయ్యే మందులు కాకుండా ఆ టెస్టులకి అయితే వేటికైతే 1200 ఎక్స్ట్రా అయింది, 11,200. నేను ఒక షర్ట్ తెప్పించుకున్నాను ఆన్లైన్లో అజయ్లో, అది ఒక 525 రూపాయలు 530 రూపాయలు అయింది. 11,200 11,700. అది ఈ నెల లెక్కలోకి వస్తుంది. ఈ నెలలో కూడా షర్ట్ తెప్పించుకున్నాను, అది ఈ నెల లెక్కలోకి వస్తుంది. ఇది ఎక్స్ట్రా ఖర్చు. అంటే మనం ఊహించిన ఖర్చు ఎంత వచ్చిందంటే 11,730 రూపాయలు మనం ఎక్స్పెక్ట్ చేయని ఖర్చు వచ్చింది. అయితే మనకి సెప్టెంబర్ నెలలో ఖర్చు తగ్గడానికి కారణం ఏంటంటే, బీప్ బస్తా గ్యాస్ సిలిండర్ సెప్టెంబర్ నెలలో బుక్ చేయాలి, అందువల్ల ఖర్చు తగ్గింది. ఆ ఖర్చు అక్టోబర్లో బీప్ బస్తా తేవాల్సి వచ్చింది, గ్యాస్ బుక్ చేయాల్సి వచ్చింది. ఈ తుఫాన్ అనేది వచ్చి సరుకులు కూడా ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సి వచ్చింది. ఈ నెల కొంచెం మిగిలి అనుకోండి, అందువల్ల ఖర్చు ఎక్స్ట్రా వచ్చింది. జనరల్గా సాధారణంగా నా ఖర్చు ట్యాబ్లెట్కి అయితే వాటికైతే వీటికైతే 27,000 నుంచి ఒక్కొక్క నెలలో మనం ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు చేసుకుంటే, ఈ షర్ట్లు ఈ చెప్పులు అట్టటి తీసుకున్నప్పుడు ఆ నెలలో అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు 33,000 దాకా నడుస్తుంటుంది. మనం ఎంత కంట్రోల్ చేయాలన్న మటుకు 27,000 రూపాయలు 26,500 ఫిక్స్. ఆ 26,000 అయినా అంత ముందు నెలలో తెచ్చుకున్న సరుకులో ఒక నెల గ్యాసు బీప్ బస్తా ఒక నెలలో తెచ్చుకోం, 2 నెలలు తెచ్చుకుంటే వరుసగా ఒక నెలలో తెచ్చుకోం. ఆ నెలలో 26,500 27,000 వస్తుంది అనమాట. జనరల్గా అయ్యే ఖర్చు 30 నుంచి 33,000 దాకా అయింది. ఇది మా కుటుంబ ఖర్చు. అక్టోబర్ నెల ఖర్చు 40,000. సెప్టెంబర్లో మటుకు 27,000, ఆగస్టులో మటుకు 25,500. అంటే పండగలు ఏమి రానప్పుడు మేము పండగలు అంటే పెద్దగా చేసుకోం, ఇంకా పండగలు చేసుకుంటే ఇంకా ఖర్చు ఎక్కువ అయింది అనుకోండి. ఇదండి అక్టోబర్ నెల ఖర్చు. అక్షరాల 41,000 అయింది. అంటే ఈ హాస్పిటల్ ఖర్చులు అవి తీసేస్తే 29,000 చిల్లర వస్తుంది. అది 41,000 అయింది ఖర్చు. మరి ఇన్ని ఖర్చులు ఎట్ట తట్టుకొని నిలబడుతున్నామంటే, నేను జనరల్గా ఎప్పుడు ఇల్లు కట్టుకోవాల్సి నేను ఆ ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కట్టుకోకపోబట్టి, అంటే ఇల్లు కడితే స్థలం కొనుక్కుంటే ఇల్లు కట్టుకునే డబ్బులు లేవు, ఇల్లు కట్టుకునే డబ్బులు అంటే స్థలం కొనుక్కోలేదు. ఆ ఇల్లు కట్టుకోలేదు. ఆ ఇల్లు కట్టుకోవాలన్నప్పుడల్లా ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఇల్లు అన్నప్పుడల్లా ఆరోగ్య సమస్యలు బాగా లేకపోవటము, స్థలం ఉన్నప్పుడు సంగతి నేను చెప్పేది. ఇట్లా వరుసగా ఇల్లు అన్నప్పుడల్లా మాకు ఎందుకు ఇల్లు అనేది సెట్ కాలేదు. ఇక ఫైనల్గా మా అమ్మగారు ఇచ్చిన ఇల్లు ఉంది కదా అని చెప్పి ఇంకా ఇంటి ప్రస్తావన ఆపేసాం. అయితే గత 2 సంవత్సరాలుగా మా అమ్మగారు చనిపోయినప్పటి నుంచి కూడా నాకు సంపాదన బాగా తగ్గింది. నా సంపాదన షాపు రెంటిగా వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ ఒక క్వశ్చన్ వేయచ్చు, ఇంత తగ్గితే నీకు ఎలా జీవనం సాగుతుంది అని. ఇక నేను ఓపెన్గా చెప్పేస్తా. ఇన్ని రోజులు ఎందుకు భయపడ్డానంటే, మేము ఉన్న వాస్తవాలు చెబితే మాకు తినడానికి మెతుకులు కూడా ఉండవు. ఇప్పుడు ఒక సమస్య క్లియర్ అయింది కాబట్టి ఇక మేము నిజాలు చెప్పుకున్నా వచ్చిన నష్టమే లేదు. నాకు ఈ సంవత్సరం నుంచి యూట్యూబ్లో పేమెంట్ స్టార్ట్ అయింది, ఎంతో కొంత మనీ వస్తుంది. అది కాక నేను ఈ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టుకున్నా. అంటే ఆర్డీలు కావచ్చు, ఇన్సూరెన్స్లు కావచ్చు, అవి ఎల్ఐసీలు, అవి నేను 3-4 పాలసీలు ఉండే నాకు. కొన్ని పాలసీలు కొంతకాలం క్రితం మెచ్యూర్ అయ్యి రావటం, ఆ డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం, మా పిల్లలకు కూడా తెలియకుండా, వాళ్ళకు కూడా తెలియదు నేను కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేస్తాను 2 సంవత్సరాలు. మా అమ్మగారికి ఆరోగ్యం ఎప్పుడైతే బాగలేదో, అంతకుముందు ఆమె ఆరోగ్యం బాగలేదని చెప్తుంది. అప్పటి నుంచే నాకు మైండ్లో ఉంది,
ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని. అందుకే జాగ్రత్తగా ఆ పొదుపు అనేది చేసుకోబట్టి ఈరోజు ఈ కష్టకాలాన్ని భగవంతుడి దయ వల్ల ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. నేను ఇన్ని రోజులు మీరు ఎన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసినా ఎందుకు నిజం చెప్పలేదంటే, ఇప్పటి వరకు నన్ను లైవ్లో తికమక ప్రశ్నలు వేశారు, మా మీద నిందలేశారు, ఎలా జరుగుతుంది మీ జీవనం అని అడిగారు, పిల్లలు పోషిస్తున్నారు అని అడిగారు. నా అయితే ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమె ఖర్చులకి ఆమె తిండి ఖర్చులకు మోయిన లెక్కన ఇచ్చింది. ఇది నిజం. ఆ? మీరు నా పిల్లలు ఏం పెట్టలే, ఆమె తిండి ఖర్చుకు ఆమె ఇచ్చుకుంది అంతే. ఇది నాకు భారమైంది కాబట్టి అది కూడా ఇది వాస్తవం, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మిగతాది నేను షాపులో పని చేసుకునేది మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మగారు సపోర్ట్ ఉంది. 2 సంవత్సరాల నుంచి పని తగ్గింది. అంతకుముందు పని కూడా బాగానే ఉంది అమ్మగారు చనిపోకముందు. ఇప్పుడు పనిలో పోటీ అయింది. నేను ఏదో నా ముందు చూపు వల్ల నేను ఇంకొకటి ఏంటంటే డ్వాక్రా గ్రూప్ లోన్ 2 లక్షలు తీసుకున్నాను. ఆ డబ్బులు ₹1,00,000 నేను ఎందుకంటే బ్యాంకులో వేసి పెట్టుకున్నా. అయితే మా అబ్బాయి 1 లక్ష తీసుకున్నాడు 2 లక్షల్లో. ఆ లక్ష నేను బ్యాంకులో పెట్టుకోబట్టి నేను కట్టాల్సిన గ్రూప్ లోను నా 3,000, మా అబ్బాయి 3,000, మా అబ్బాయి కడుతున్నాడు 6,000. అందువల్ల నా కొడుకు సహకారం కొంత ఉంది. ఆ బాకీగా ఆ డబ్బులు నేను తీసుకున్నాగా అవి నేను జాగ్రత్తగా పెట్టుకున్నా దగ్గర. ఎందుకంటే ఆ గ్రూప్కే కడదాం దగ్గర పెట్టుకుంటే అవి మా అబ్బాయి కట్టేయడం వల్ల నేను నెల వాటిలో కొంత వాడుకోవడం. ఆ ₹1,00,000 నేను పని చేసుకున్న డబ్బులు, నా యూట్యూబ్ పేమెంట్ డబ్బులు, నా ఇన్సూరెన్స్ కట్టానన్నా కదా ఒకటి. వాటిలో నాకు 2-3 పాలసీలు ఉన్నాయి. వాటిలో నాకు అవసరమైన సరిపడా అవసరమైనప్పుడు ఆపద అయినప్పుడు కొంత లోన్ తెచ్చుకుంటాను. దాంతో అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరూ ఇన్ని రోజులు మీరు అడిగిన ప్రశ్నలకు నేను కరెక్ట్గా ఎందుకు సమాధానం చెప్పలేకపోయానంటే, ఒక ఇష్యూ పెండింగ్లో ఉంది మాకు. ఆ ఇష్యూ క్లియర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అది ఉన్న వాస్తవం చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. ఇక మన దగ్గర దాపిరికాయలు ఏం పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరందరూ నా సబ్స్క్రైబర్ కాబట్టి కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాను అడుగుతున్నట్టు చెప్తున్నా. మా అబ్బాయి సహకారం కొంత ఉంది. అది నాకు ఉన్న అప్పుకి అబ్బాయి కడుతున్నాడు. అది నేను కట్టే పని తెప్పించి నేను ఆ డబ్బులు దగ్గర పెట్టుకొని అవి కొద్దిగా వాడుకుంటున్నా. మా అమ్మాయి సహకారం కొంత. నేను ఇంట్లో ఉండి ఊరికి ఎందుకు తినాలి మీ తిండి అని చెప్పి ఆమె కొన్ని రోజుల పాటు స్కూల్కి వెళ్ళి ఆమె సంపాదించిన డబ్బులు అవి మా అబ్బాయి ఎంత ఇస్తున్నాడు, మా అమ్మాయి కూడా అంతా ఇచ్చింది. వాళ్ళిద్దరు సహకారం తీసేయాల్సిన అవసరం లేదులే. వాళ్ళిద్దరు సపోర్ట్ వాళ్ళు ఇవ్వాల్సిన కాడికి వాళ్ళు ఇస్తున్నారు. ఇక నేను ముందు చూపుతో జాగ్రత్తగా ఉండటం వల్ల నాకు ఆర్డీ ఒకటి నేను మా అమ్మగారు ఉన్నప్పుడే కట్టుకున్నాను. నెలకు 10,000 లెక్కన. అవి అమ్మగారు చనిపోయిన తర్వాత వచ్చినాయి. ఆ డబ్బులు జాగ్రత్త చేసుకొని ఈ 2 సంవత్సరాలు కొద్దిగా సర్దుకుంటూ జీవనం నడుపుతున్నా. యూట్యూబ్లో పేమెంట్ అయితే ఎంతో కొంత వస్తున్నాయి, కానీ యూట్యూబ్లో పేమెంట్ ఎంతో కొంత వస్తున్నాయి. తొందరపడక నేను చెప్తా. అది 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తే స్వల్ప పేమెంట్తో, అంటే మనకేదో ఉడతాబత్తి సహాయం. మన షాప్లో పని తగ్గిన వారా ఇక్కడ యూట్యూబ్లో పేమెంట్ వస్తున్నాయి. అందువల్ల యూట్యూబ్ లేకపోతే నేను ఇంకా ఇబ్బంది పడేవాడిని. యూట్యూబ్ అనేది ఉండబట్టే నాకు ఇది ఒక పెద్ద, మా అమ్మగారు చనిపోతూ నాకు ఇది ఒక దారి దొరికినట్టు, యూనివర్స్ దారి చూపిస్తున్నాడు అనమాట. యూట్యూబ్లో భవిష్యత్తులో ఎప్పుడైనా సక్సెస్ అవుతాను ఒక ఆశతో నేను కష్టపడి వీడియోలు చేస్తున్నా. యూట్యూబ్లో సక్సెస్గానైతే నేను సక్సెస్ అంటే ఏముంది, నేను చెప్పాను కదా, నాకు పెద్ద కోరికలు ఏం లేవు. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు అంటే మా అమ్మగారు కట్టించింది ఉంది. ఇంకా కుదిరితే భవిష్యత్తులో ఎక్కడ కట్టుకున్న ఆశలు కూడా నాకు లేవు ఇంకా. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి మ్యారేజ్లు అయిపోతాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బాధ్యతలు అవుతాయి, మాకు వాళ్ళు. అందుకని నేను యూట్యూబ్ మీద ఒక బతుకుతెరువు మార్గం పెట్టుకున్నాను అనమాట, ఉన్న వాస్తవం. ఇంకా మీరు ఎలా బతుకుతారు, ఎలా పోషిస్తారు, పని లేకపోతే ఈ ప్రశ్నలన్నీ మీరు వేస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు నేను వీటికి జవాబు చెప్పలేకపోవడం గల కారణం ఏంటంటే, ఒక సమస్య పరిష్కారమైన సమస్య అది మా మెడకు ఉచ్చులాగా తగులుకుంది. ఇది మేము ఓపెన్గా చెప్తే అది పెద్ద తలకాయ నొప్పి మాకు. అంటే అది ఆ సమస్య క్లియర్ కాదు. కాకపోగా జీవితాంతం మా కూతురు బాధపడాలి, నేను బాధపడాలి. ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి ఉన్న వాస్తవం ఇది. నా వయసు 53 సంవత్సరాలు. నేను మా అమ్మగారు బతుకున్నప్పుడు మా అమ్మగారు నాకు సహాయం చేసేది, ప్రతి నెల డబ్బు ఇచ్చేది మా అమ్మగారు. వాటిలో కొంత నేను పొదుపు చేసుకోబట్టి అందరూ ఏమనుకున్నారు, తల్లి ఇస్తుంది కొడుకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాను అనుకున్నాడు. నా పిల్లల్ని చదివించుకున్నా వాటిలో ఎప్పుడైనా ఈ పరిస్థితి అమ్మగారి జీవితాంతం ఉండదని చెప్పి నాకు ఎందుకో ముందు ఆలోచనతో నేను ఈ ఎల్ఐసి పాలసీలు, ఆర్డీలు ఇట్లాంటి కట్టుకోటి జాగ్రత్తగా ఉండటం వల్ల ఇప్పుడు వరకైతే నెల జరిగింది. ఇక మీదట ఎలా జరిగిందో నాకైతే తెలియదు. నేను ఇందాక చెప్పాను కదా, 54 సంవత్సరాలు నడుస్తున్నాయి నాకు. ఇక మీదట జీవనం ఎలా జరిగిద్దో నాకు తెలియదు. మా పిల్లలు నన్ను ఆశించరు, వాళ్ళని నేను ఆశించను. వాళ్ళ వివాహాలు ఈసారి వాళ్ళు మంచి కుటుంబంలోనికి వెళ్తారు, వాళ్ళిద్దరి జీవితాలు బాగుంటాయని
ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల మా స్వామి మాలేసుకున్నాడు కాబట్టి నేను నమ్మిన ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం వల్ల నా కూతురికి రేపు పెళ్లి చేసుకోవాలి, బాగా చూసుకోవాలని, నా కొడుకు వచ్చే అమ్మాయి బాగుండాలని, వాళ్ళు సంతోషంగా ఉంటే మాదేముంది వాళ్ళది. ఇప్పుడు అందరి మీద కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి. మేమిద్దరం అంటారా, జరిగితే ఉంటాం, జరగకపోతే మా అమ్మగారి ఇంట్లో పోయి ఎట్టా ఒకటి చిన్నగా కాలక్షేపం చేస్తాం, ఏదో ఒకటి చేసుకొని యూట్యూబ్ చేసుకుంటాం. ఒకవేళ ఇది సక్రంగా ఉంటే చేసుకుంటాం. ఇది ఏదైనా ఆఫర్లు వచ్చింది అనుకో, నాకు ఏదైనా యూట్యూబ్ ద్వారా ఆఫర్లు వచ్చి కొంచెం సబ్స్క్రైబర్లు పెరిగాయి అనుకో, ఏదైనా పిలిస్తే జబర్దస్త్ ప్రోగ్రామ్కో లేకపోతే ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళి ఇంకేముందిలే, వయసు అయిపోయింది. వయసులో అంటే ఏం 60-70 ఉన్నాయంటే కుంగిపోయాం మధ్యతరగతులం కాబట్టి. సరైన వయసులో నేను బాగా పిల్లల బాధ్యతలు నెరవేర్చుకుంటే ఒక ఎదురు దెబ్బ తగలటం, ఆ తర్వాత మళ్ళీ కోలుకుందనుకున్న అమ్మగారు చనిపోవటం, ఆ తర్వాత దాన్ని తప్పించుకొని నిలబడదామనే లోపల మళ్ళీ షాపులో వేరే వాళ్ళ షాపులు పెట్టి నా పని తగ్గిపోవటం పూర్తిగా. ఈ తర్వాత ఈ కరోనా గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. కరోనా రావటం, మా ఆవిడికి మన గర్భసంచి ఆపరేషన్ చేయించడం, ఇవి ఎంత పొదుపు చేసినా ఎంత అదుపు చేసినా అనుకోని ఆటంకాలు మనకు తెలియకుండా వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ కర్మలు. ఈ ఇవన్నీ కర్మలు అనమాట, ఈ ఆటంకాలన్నీ. అయినప్పటికి కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల 3 పూట్ల తిండి తింటున్నాం. అయ్యప్ప స్వామి మాలేసుకోబట్టి, నేను అప్పట్లో 3 సార్లు మాలేసుకోబట్టి తిండికి బట్టకి కష్టకాలంలో కూడా నీకు లోటు రాదు అనే వాగ్దానం అనమాట. 3 సార్లు మాలేసుకున్న వాళ్ళకి అది ఆయన ఆ హామీ ఇచ్చాడు భక్తులకి. ఆయన నెరవేరుస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక రూపాన మనకి యూట్యూబ్ అనేది అనుకోకుండా దొరికినటువంటి వరం. ఇది పరిస్థితి. ఇక మీదట మీకు చెప్పాల్సిన విషయం ఏముందంటే, నెక్స్ట్ ఇయర్ మా అమ్మాయి మ్యారేజ్ అయితే చేస్తాము. ఆ అమ్మాయి జీవితం కూడా సాఫీగా ఉంటుంది. ఎల్లకాలం మన ఇంట్లో పెట్టుకుని మీరు అందరూ అన్నారు కదా, మీ అమ్మాయి పెళ్లి గురించి చెప్పండి, మీ అమ్మాయి పెళ్లి గురించి చెప్పండి, మీ అమ్మాయి పెళ్లి గురించి చెప్పండి. పెళ్లి గురించి చెప్పేది ఏముందండి, ఒక ముందు సమస్య పరిష్కారం అయితే క్లియర్ అయిపోయింది. అది అది అట్టా ఈ సంవత్సరం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మటుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ఇంకా ఆ బాధ్యత మాకు తీరిపోయింది అనుకో, కొడుకు మా అబ్బాయి ఎట్టయినా సరే అతను మ్యారేజ్ చేసుకుంటాడు. డబ్బులు ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయి నాకు ఇరుకు ఇబ్బంది సర్దుతాడు నమ్మకం కలిగి ఉంది. ఎందుకంటే పిల్లల్ని అడిగే పరిస్థితి రాకూడదని భగవంతుని కోరుకుంటాను. ఎందుకంటే నా పని ఇదే కొనసాగుతూ యూట్యూబ్ చేసుకుంటూ, ఈ యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్, నా పనితో వచ్చే డబ్బులు చెప్పాను కదా, పొదుపు పథకాలు తప్పనిసరి పరిస్థితి ఎమర్జెన్సీ అయితే తీసుకుంటాం. ఇది నా యొక్క జీవన విధానం. అక్టోబర్ ఖర్చు ఇది ఇలా చెప్పడం చాలామందికి నచ్చదు, కొంతమందికి ఇష్టపడతారు. కాబట్టి ముందు చూపు అనేది ఉండండి. ఎందుకంటే మీ ఒంట్లో శరీరంలో శక్తి ఎల్లకాలం ఉండదు, మీకు అవకాశాలు ఎల్లకాలం రావు. అన్నీ ఉన్నప్పుడే దీపమండలంలో ఇల్లు సగదిద్దుకోమని పెద్దవాళ్ళు చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి నాకు కాలం కలిసి రాలేదు, కానీ ఆర్థిక విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేశాను నేను. ఎందుకంటే తెలియక అప్పులు చేసి దానివల్ల ఆస్తులను కోల్పోయి, బంధువులు నమ్మి, స్నేహితులు నమ్మి వాళ్ళకి చాలామంది ఖర్చు పెట్టి, తర్వాత మన పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ దెబ్బలన్నీ తిన్న నేను తర్వాత పెద్ద దెబ్బ 2020లో తిన్నా. ఇంకా ఆ దెబ్బ తిన్న తర్వాత ఇంకా నాకు జీవితం మీద ఇంకా అవగాహన వచ్చింది. అవకాశాలు రాలేదు కానీ అవగాహన పెరిగింది. మీ కాలం అనుకోని వర్షం పడ్డప్పుడే మనకి పెద్దలు చెరువులు కట్టారు, డ్యాములు కట్టారు, నీళ్లు స్టోరేజ్ చేసుకుంటే. వర్షం అన్నప్పుడు అలా పడదు. ఒక్కోసారి ఏం వర్షం అంటారు, మనకు కూడా అవకాశాలు ఒక్కోసారి వస్తాయి. వచ్చినప్పుడే స్టోరేజ్ చేసుకుంటే ఎండాకాలం కరువు కాటకాలు వచ్చినప్పుడు మనకి ప్రకృతి నేర్పే పాఠాలు అన్నమాట, మనం బతకడానికి అవకాశం ఉంది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.